నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు బత్తల శశి అండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను ట్రాన్స్జెండర్ అండి, బెగ్గింగ్ చేస్తుంటా. ఏంటమ్మా నీకు రేషన్ ఇచ్చారా ఈ చంద్రబాబు నాయుడు? ఇచ్చారండి. ఏమేమి ఇచ్చారమ్మా మీకు? మాకు ఆయిల్, ఇంకా పప్పు గింజలు, తర్వాత ఆనియన్స్, తర్వాత యాపిల్స్, తర్వాత ఈ ఫ్రూట్ డబ్బాలు, ఇవి బియ్యం ఇచ్చారు. ఇంకా అన్ని ఇచ్చారండి, ఇబ్బంది అంటూ లేదు, అన్ని ఇచ్చారు. ఎలా అనిపిస్తుందమ్మా మరి? అందుకున్నారు కదా మీరు. మాకు బాగానే అనిపిస్తుంది అండి. ఈయన పాలనలో అయితే ఎవరికి తిండి లోటు కానీ గుడ్డ లోటు కానీ ఏ కొరత అయితే ఉండదు. ఈయన పాలనలో అయితే మేము ఎప్పుడైతే ఈయన రావాలనుకుంటాం. ఎందుకంటే ట్రాన్స్కి పింఛన్ ఇచ్చిన వాళ్ళు ఇంత మట్టుకు ఎవరు లేరు. ఆయన అయితే కంటిన్యూగా మన భేదాలు లేకుండా వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వండి, పింఛన్ ఇవ్వండి, వాళ్ళు ఒక వికలాంగులు లాగానే గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్నీ ఇస్తారు. ఆయన పాలనలో అయితే మాకు ఏ ఇబ్బంది లేదు. గతంలో వరద వచ్చినప్పుడు ఎలాంటి సాయం అందేది? ఇప్పుడు ఎస్మెంట్ సాయం అందలేదండి. డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే ఏం చేస్తారండి? మగవాళ్ళు అందరూ వెళ్ళి తాగి తిరుగుతారు. ఆడవాళ్ళ పరిస్థితులు, పిల్లల పరిస్థితులు ఏంటండి? ఇలా ఏమన్నా తినడానికి, కడుపు తినడానికి ఏమన్నా ఇస్తే అది ఫలితం. ఒక్కళ్ళకని కాదండి, విజయవాడ ఏపీ మొత్తం మీద ఎవరికి ఏ ఇబ్బంది అయినా అందరికీ ఏది లోటు రాకుండా ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అయితే ఎవరికి ఏ లోటు లేదండి, అందరికి ఇచ్చారు, అందరికి అందజేశారు, ఎవరు బాధపడలేదు. అంటే వరద వచ్చిన ప్రాంతంలోనే కాకుండా అందరికి కూడా విజయవాడ ప్రాంతంలో అందరికి ఇచ్చారండి. వరదల్లో మునిగిన వాళ్ళకి ఇచ్చారు, వరదల వల్ల పనులు చేసుకోలేని వాళ్ళకి ఇచ్చారు, డైలీ లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళకి అందరికి ఇచ్చారండి. అంటే ఇలాంటి వరద ఎప్పుడైనా చూసారమ్మా? ఇంత పెద్ద వరద నా చిన్నతనంలో ఒకసారి చూసాను. నాకు చెప్పు 2016లోనో ఏమో, కానీ ఇంత విపరీతంగా అయితే రాలేదు. అది నిన్న ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగటం కానీ, ఆయన చేస్తున్న సహాయక చర్యల విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్లారంటారు ఈ 4 రోజుల నుంచి? తిరుగుతాడండి ఆయన, ఒక తండ్రిలాగా తిరుగుతాడు. మేమైతే ఎప్పుడు ఆయనే రావాలనుకుంటాం. ఆయన అయితే మిగతా ప్రభుత్వం నాకైతే తెలియదు, కానీ ఏనైతే ఎక్కడ ఏ బాధ వచ్చినా అయితే కంపల్సరీ ముందు ఉంటాడు ఆయన. మరి జగన్ గారు ఏమో ఆయన మీద విమర్శలు చేస్తా ఉన్నారు. పల్లెని వాళ్ళకి ఏముందండి, అమ్మ పెట్టినవద్దు, అడుక్కు తినేవద్దు. పల్లెని వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? పల్లెని వాళ్ళకి ఏముండదు. మంచిగా చేసే వాళ్ళని ఎవరు ఏ ప్రభుత్వం మంచిగా చేస్తే ఆ ప్రభుత్వం బురద చల్లటమే కదా ఇతరులు పక్కన వాళ్ళు చూసేది. అప్పుడు మమ్మల్ని తండ్రిలో చూస్తున్నాడు, మా కడుపు కొట్టడం ఆయనకి ఇష్టమేమో, అందుకని అలా తిడుతున్నాడేమో. తిట్టుకున్నంత మాత్రం మంచి అయిద్ది, చెడు అయిద్ది కదండి. ఎలా అనిపిస్తుంది అసలు ఈ వారం రోజుల నుంచి కూడా ఆయన ఇంట్లో కాకుండా ఇక్కడ విజయవాడ ప్రాంతంలో కలెక్టరేట్ లోనే ఉండి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఈ విధంగా ముందుకెళ్లే చర్యలు ఎలా ఏ విధంగా అనిపించింది మీకు? వెళ్తారండి, ఆయన వెళ్తారు. అన్నిట్లలో ముందే ఉన్నారు, కానీ పలానా విషయంలో పక్కన పడేశారు, పలానా పల్లిని పట్టించుకోలేదు, వరదలలో ములిగిన పల్లిని లేదండి. అన్ని పల్లెల్ని బాగానే పట్టించుకుంటారు, అందరినీ బిడ్డల లెక్క చూసుకుంటారు. స్థానికంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చారా మీ ప్రాంతానికి వరద వచ్చినప్పుడు? అసలు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? గద్దె రామ్మోహన్ గారు బాగానే రియాక్ట్ అయ్యారు. టెంట్లో వేయించారు. తర్వాత పసిపిల్లలు ఉంటే వర్షాలకి తడిసిపోకుండా ఇవి పాల కానించి తినే ఓట్ల కానించి అన్ని ఇచ్చారండి. ఏ ఒక్కటైతే లోట్లు పసిపిల్లలకు లోటు లేకుండా చేశారండి. ఈ వారం రోజుల నుంచి ఏ విధమైన ఫుడ్ మీకు అందించారమ్మా? అసలు 3 పూట్ల ఫుడ్ పెట్టారా? ఏంటి అసలు పరిస్థితి? 3 పూట్ల ఫుడ్, పొద్దున్న టిఫిన్ కానించి మొదలు పెట్టుకొని సాయంత్రం కూడా ఇంకా మేము తినంగా మిగిలిపోయినవి కూడా ఉన్నాయండి. కావాలంటే ఎక్కడైనా చూసుకొని మీరు, మేము తినంగా కూడా మిగిలిపోయినవి ఉన్నాయి. ఏంటమ్మా ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి విపత్కర పరిస్థితుల్లో ఈ విధంగా ఆదుకోవడం ఏ విధంగా అనిపించింది? ఈ విధంగా ఆదుకోవటం అంటే ఇంకా ఆయన బాధ్యత ప్రకారం ఆయన ఆదుకుంటున్నాడు. ఇంకో పరంగా ఏంటంటే ఈ ఇష్యూలు అనగా ఏ ఇష్యూలు అయినా సరే ప్రజలకు తండ్రి లాంటి ఆయన, నన్ను అడిగితే మట్టుకి. అది ఇదే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉండుంటే ఎలా ఉండేది అంటారు? ఆయన ఉండుంటే ఏముండదు. పోయినసారి అలాగే వరద వచ్చింది, ఆయన ఏమన్నా వచ్చాడా? వరదల్లో ఇక్కడ దాకా లోతులో మునిగిపోయి తిరుగుతున్నాడు, కష్టపడి తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడు తిరిగాడండి? 5 సంవత్సరాల పాలనలో ఏ రోజు తిరిగింది లేదు. ఏ రోజు జనాభాలోకి వచ్చిన రోజు అక్కడ ఏదో వరద వస్తుందని చెప్పి ఏదో వేడుక చూస్తున్నాడు, వేడుక చూసి నవ్వుకుంటున్నాడు. అంటే అది బాధ అనరు, అంటే వీళ్ళు ఇలాగే బాధపడాలి, నన్ను గెలిపించలేదు అనే లెక్కలు నవ్వుకుంటున్నాడు తప్ప ఆయన ఇంత లోతు వరదల్లో దిగి నేనున్నానమ్మా అని చెప్పి బోర్డులు వేసుకొని వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి బోర్డులు పంపించి చాలామంది చచ్చిపోయిన బతికిచ్చాడు. ఆయన వేడుక చూస్తున్నాడు బ్యారేజ్ మీద నుంచి. మన మాముందే మేము అక్కడే ఉన్నాం, ఏంటి పరిస్థితి అని చెప్పి అలో లక్షణాన్ని వెళ్తే పైనుంచి నవ్వుకుంటున్నాడు ఆయన. మరి ఇంకా అలా ఉండిద్ది ఆయన పాలన. అంటే ఈ రిటైనింగ్ వాళ్ళంతా కూడా నేనే కట్టించానని చెప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఏ ఇదైనా ఈ ఫ్లైఓవర్ అయినా ఈ విజయవాడ పరిధిలో ఏది కన్స్ట్రక్షన్ జరిగినా ఫస్ట్ ఆయన సైనే. మీరు నాకు తెలియక అంటలేదు నేనైతే. కావాలంటే మీరు దేంట్లో అన్నా చూసుకోండి,
ఫస్ట్ ఆయన నిర్మించింది వచ్చేసి ఈయన కట్టించేసి తర్వాత చేసేసామంటే అది అవ్వదు కదా. పునాది ఎవరు, అది ఓ తండ్రిలా పునాది వేసింది అయితే ఆయన ఏనేదో పైన వచ్చేసి కట్టించదు అంటే ఈయనేం కట్టడు. ఇంకా ఓట్ల కోసం కట్టించాడు అనుకుంటాం తప్ప నుంచి ఫస్ట్ మొదలు పెట్టింది అయితే చంద్రబాబు నాయుడు గారు అండి. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆఖరిగా 40 రోజులు పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారిది, ఎలా అనిపించింది అసలు? ఆఖరి గంట దేవుడు అయ్యా ఆయన అంటానికి లేదు. పెద్దమ్మ నమస్తే, మీ పేరు? బొత్తుల మంగమ్మ, ఏ ఏరియా మీది? తారక నగరం. తారక నగరం. టెస్ట్ వచ్చిందా మీ ప్రాంతంలో? కెట్ట వచ్చింది. ఏంటి మరి ఎలా ఆదుకున్నారు ప్రభుత్వం నుంచి అసలు? బాగానే ఆదుకున్నారు, అన్ని బియ్యం అన్ని సౌకర్యం చేస్తూనే ఉండరు. మరి ఇళ్ళల్లోకి నీళ్ళు పోయి ఇల్లు మునిగి అన్ని చేసి ఆగంగా ఉంటుంటే భోజనాలు అన్నీ పెడుతుండ్రు. ఇవాళ 4,000 ఇస్తామన్న డబ్బులు పింఛన్లు ఇస్తుండ్రు. అందరికి 6,000 ఇస్తామన్న వాళ్ళు 6,000కి ఇస్తుండ్రు. బాగానే చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి వరద ప్రాంతాల్లోని కానీ అలాగే విజయవాడ ప్రాంతంలో కానీ రేషన్ ఒకటి ఇస్తా ఉన్నారు కదా, తీసుకున్నారా? మీకు అందినాయి మాకు అన్ని. బియ్యము, పప్పు గింజలు, పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, బంగాళదుంపలు. అవి రోజుల నుంచి ఎలా చూస్తున్నారు మిమ్మల్ని? వారం రోజుల నుంచి కూడా బాగానే చూసిండు, బాగానే తిన్నాం. కాదని అంటారు, ఆయన ఏం చూడకుండా ఉండలేరు. అద్దరుగారు వాళ్ళు వస్తూనే ఉండరు, చూసుకుంటూనే ఉండరు. ఇక్కడ పట్టాలు వస్తూనే ఉండరు, అన్నీ వస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా మీరు విజయవాడ ప్రాంతంలో? ఎన్ని సంవత్సరాల? 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అన్నీ ఉంటున్నాం. ఎప్పుడైనా పెద్ద వరద వచ్చిందా మీ ప్రాంతం? ఒక తడవ ఎప్పుడో వచ్చిందిలే కానీ అంతరాల, ఈ దెబ్బనే కానీ రావటం అంతరాల. అది నేను మీ స్థానిక ఎమ్మెల్యే గారు ఏ విధంగా చూసుకున్నారు మిమ్మల్ని ఈ ప్రాంతంలో? బాగానే చూసిండు మా ఎమ్మెల్యే గారు. చూసిండు. ఆయన పేరు ఏం పేరు, ఆయన వచ్చిండు నిన్న, అన్ని పరిష్కారాలు చేసిండు, చూసిండు. వెళ్తూనే ఉండరు, అందరూ వస్తూనే ఉండరు. నీళ్ళని నిప్పులని అన్నీ చూస్తూనే ఉండరు. నీళ్ళ ట్యాంకీలు, పాల ట్యాంకీలు, పాల బండ్లు అన్నీ బాగానే చూసిండు. అలవాటైపోయింది నాకు అలవాటు. అలా తింటూ ఓకేనా? చూడమని లాస్ట్ లో చూద్దాం. తీసుకున్నా సరుకులు నేను తీసుకోవాలి, మా చిన్న బండి పెట్టలేదు. అమ్మ జిరాక్స్లు ఉంటాయి లేవా?